నంద్యాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కొరకు వారధిగా పనిచేస్తూ మీకు మేమున్నామంటూ పిలుపునిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్ ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల కోసం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కౌంటర్ ఏర్పరచడం జరిగింది. ప్రజల నుంచి వచ్చే సమస్యల ఒక వారధిగా ఉంటూ సమస్యల అర్జీలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వారి పని నిమిత్తం నంద్యాలకు అన్ని రకాల పనుల కొరకు వస్తూ ఉంటారు. ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు, శ్రీనివాస్ సెంటర్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు, పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు, పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు, ముఖ్యంగా మహిళలు మూత్ర విసర్జన చేయడానికి కనీస మౌలిక వసతులు లేవు. రోజు కొన్ని వేల మంది వారి పనుల నిమిత్తం నంద్యాలకు వచ్చి వెళ్తూ ఉంటారు. కనీస సదుపాయం టాయిలెట్స్ ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు. ఎందుకంటే మీరు తిరిగిన కదా ఆ టైం మీరు కలిసి వస్తారని కూడా కలిసి రావచ్చు. ఈ టైం కలిసినారా అయిపోయింది కదా. ఒక ఫోటో తీసుకోండి, ఆయన ఒక ఫోటో ఎవరు అంత పాపం ఆయన జామీన్ అది రాసిస్తే ఆ పేపర్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రజలు ప్రభుత్వాలకు వారధిగా బీజేపీ జనతావార్త అనే కార్యక్రమాన్ని గత సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు ప్రారంభించడం జరిగింది. మా నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో గత సోమవారం కూడా కలెక్టర్ గారికి కలిసి కొన్ని అర్జీలు కూడా సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు తక్షణమే స్పందించి అక్కడున్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. తక్షణ సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో బీజేపీ తరఫున ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి కానీ తీసుకొని వస్తే ప్రతి శుక్రవారము అన్ని అసెంబ్లీ కేంద్రాలలో, నంద్యాల జిల్లాలో ఉంటే అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ కార్యాలయంలో జనతా వారధి అనే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినాము. అక్కడికి మీకు ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా అర్జీలు ఏర్పాటు చేస్తే సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడించి సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కారం అంతా కూడా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు పట్టణంలో కూడా ముఖ్యమైన సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా అంటే నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యాపార నిమిత్తం నంద్యాలకు వచ్చిపోతుంటారు. వారికి గాంధీ చౌక్ నుంచి అదే మున్సిపల్ ఆఫీస్ వరకు కానీ, అలాగే ప్రభుత్వ ఆఫీస్ వరకు, పద్మావతి నగర్ నుంచి త్రూ బస్ స్టాండ్ వరకు కూడా ఎక్కడ కూడా మహిళలకు మూత్ర విసర్జన చేయడానికి ఎటువంటి పబ్లిక్ టాయిలెట్ లేవు. దానికి కంపల్సరీగా ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం అనేది ఇది మా ఒక్కొక్క సమస్య కాదు, నంద్యాల పట్టణ ప్రజలు అందరి సమస్య కాబట్టి ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా వ్యాపార పరంగా మహిళలు నంద్యాలకు వచ్చిపోతుంటారు. వాళ్ళకి సరైన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ ఏర్పాటు చేయమనేది కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కోరడం అనేది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని జిల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది పొలం సమస్యలు, కొంతమందికి పింఛన్ సమస్యలు, కొంతమంది ఆధార్ కార్డు సమస్యలు ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం, ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడించి వారి పరిష్కారం చేయవలసిందిగా వాళ్ళని కోరడమైనది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్లను వేసినారు. జిల్లా అధ్యక్షుని తర్వాత కన్వీనర్లు ఈ పరిపాలనా విధానాన్ని ప్రతి సోమవారం ఈ కలెక్టర్ ఆఫీసులో తీరని సమస్యల గురించి మధ్యలో వారధులుగా ఉండి నిర్ణయిస్తారు అధికారులకు ప్రజలకు మధ్యలో. దీనికి జిల్లా కన్వీనర్ గా కసెట్టి చంద్రశేఖర్ గారిని, కో కన్వీనర్ గా పసుపుల రవికుమార్, నంద్యాల ఉపాధ్యక్షుడైన నన్ను వేయడం జరిగింది. ఈ సోమవారం
స్పందన కార్యక్రమానికి అనేక సమస్యల ద్వారా వచ్చినాము. ఈరోజు ఒంటరి మహిళకు పింఛన్ రాలేదు అంటే దాని సమస్య గురించి మాట్లాడినాము. అక్కడ రెడీ అవుతుంది. ఈడ తీరని సమస్యలు కూడా మా అధ్యక్షులు లెటర్ ప్యాడ్ ద్వారా ఏ సమస్యలైనా వెళ్తే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్ ఆఫీస్కి వెళ్తుంది. స్టేట్ ఆఫీస్లో మళ్ళీ దీన్ని పరిశీలన చేసి నిజమైన సమస్య ఉన్న వ్యక్తులకు నిజంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి, అవి ఫేక్ గా ఉన్నాయి, అవి జరగవు అని మేమే చెప్పినాము అధికారుల కంటే ముందు. అలాగా శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ ఇచ్చినటువంటి గొడుగు కార్యక్రమంలో కూర్చొని ఉంటాం వాజ్పేయి విగ్రహం దగ్గర. ఆ రోజు ప్రజలు వచ్చి సమస్యలు ఏవైనా మీకు పరిష్కారం కాకుంటే మీరు జిల్లా పార్టీ ఆఫీసు అభిరుచి మదన్న ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ మీ సమస్యను సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మేము వారధులుగా నిలుస్తామని తెలియజేస్తున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.